హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. మా కనిగాడైతే టిఫిన్ చేసి స్కూల్కి పోయిండు. మేమైతే సేమియా ఉప్మా చేసింది లక్ష్మి. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. చేసి కాఫీ తాగాలి. ఇక నువ్వు తాగినా కాఫీ? సరే, టిఫిన్ తిన్నాక నాకు కాఫీ కలిపి. ఏం చేస్తావు వంట ఈరోజు? నిన్న చిక్కుడుకాయ చేసిన కదా. చిక్కుడుకాయ ఇప్పుడు టమాటాలు ఇచ్చిన కదా. చిక్కుడుకాయ టమాటా సరేనా? ఉందా పిండి? ఉందా జొన్నపిండి? నిన్న లేదన్నావు. దొంగ. సరే, చిక్కుడుకాయ టమాటా రొట్టె సరేనా? జొన్న రొట్టె తింటా పెట్టి జొన్న రొట్టె. వెరీ గుడ్. నాకు ఎక్కువ అవసరం, నీకు కొంచెం పోసుకోండి. ఆల్రెడీ పొద్దుట తాగిన కొంచెం. స్మెల్ కాఫీ కలుపుతా ఉంటే మంచి స్మెల్ వచ్చేసరికి మళ్ళీ తాగాలనిపించింది, అందుకే కొంచెం పెడతా. ఏం చేస్తున్నావు? పొద్దున్న టిఫిన్ చేసినాయా? చికెన్ చేసినాయి, నిన్న చికెన్ చేసినాయి. వంట ఏం చేస్తావు? చిక్కుడుకాయ చేయమన్నా, చిక్కుడుకాయ చేస్తా. టమాటా చిక్కుడుకాయ? టమాటా చిక్కుడుకాయ చేయాలన్నా? అట్లా టమాటా వేస్తేనేమో నచ్చదు. వేయకు, టమాటా వేయకుండా చేయు. చిక్కుడుకాయ ఫ్రై చేసి రొట్టె చేయి. చిక్కుడుకాయ ఫ్రై చేసి రొట్టె చేయి. చేస్తా. ఇవన్నీ గింజేసి ఫ్రెష్ అప్ అయి వంట చేస్తా. కన్యాడు పోయిండా స్కూలు? పొద్దుగాల వెళ్ళినాడు గుడికి పోయి. ఇక టిఫినే తింటాడు. తింటాడు వచ్చినాక. అంటే రోజు పొద్దున గుడికి పోయి అలవాటు ఉంది కదా. నీ భక్తి వానికి వచ్చింది. నీ భక్తి వానికి వచ్చింది. నీకు వచ్చిందా? మిల్కీకి వచ్చిందా? మిల్కీకి రాలేదు. మిల్కీకి నా గుణాలు వచ్చినాయి, వానికి నీ గుణాలు వచ్చినాయి. ట్రై చేస్తున్నా. ఇదేంది? చిక్కుడుకాయ అయిందా రై? చిక్కుడుకాయ కర్రీ చాలేదు, ఇప్పుడే వేసినట్టు. అరే ఏం కొట్లాడుతుర్రా? ఇక మా కన్నీడు అయితే స్కూల్కి వచ్చిండు. బుక్స్ ఇవ్వలేదారా? ఎప్పుడు ఇస్తారంట? వచ్చినాయి బుక్స్? ఇద్దరు ఫోన్లలో బిజీ. మా వీళ్ళకి ఇద్దరు కూడా నెట్ గురించి గొడవ పడుతున్నారు. ఇద్దరు కొద్దిసేపు ఆన్ చేయబెట్ట, కొద్దిసేపు ఆన్ చేయి. పవర్ పోయింది ఇప్పుడే మా దగ్గర అయితే. కాఫీ పెట్టినామా? వేడైందా? థ్యాంక్ యూ. నేను అడగముందే కాఫీ వేడి పెట్టింది. లక్ష్మి ఎప్పుడైనా ఈవినింగ్ ఆగా కాఫీ పెడుతుంది, అడగముందే పెడుతుంది. నువ్వు తాగవా? ఎందుకు తాగు కొంచెం. ఆల్రెడీ పొద్దున్నే 2 సార్లు తాగు. ఈరోజు అయితే కొంచెం ఇంట్లో పని అయితే ఎక్కువ ఉండే, అవన్నీ వేసుకునేసరికి 3 అయింది. ఇక ఉప్మాని తినేసినాం, సేమియా ఉప్మాని. ఇప్పటి వరకు దాని మీద ఉన్నాం అందరము.
ఇప్పుడైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. చిక్కుడుకాయ కర్రీ రైస్ చేసేసిన, జొన్న రొట్టెలు చేయమంటారు, జొన్న రొట్టెలు చేసి వంట కంప్లీట్ అవుతుంది. అరే కాకా తారా దామా తీసుకోపో. ఇది తీసుకోరా, ఇది తీసుకోరా. మధ్యాహ్నం అన్నం పెట్టిరా స్కూల్లో? ఏం పెట్టారు? పప్పుచారు పొద్దున్న టిఫిన్ పెడుతురా? పెట్టకొస్తుంది. పెడతలేరా? ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్లో టిఫిన్ కూడా పెడతా ఉన్నారు, పెడతలేరంట. ఓన్లీ మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ వస్తలేరు కదా. టిఫిన్ పెట్టకుండా మేమైతే డైలీ మార్నింగ్ టిఫిన్ చేస్తాం. లక్ష్మీ అయితే రోజు టిఫిన్ చేస్తాం తప్పకుండా. టిఫిన్ తినే పోతుంది రోజు. సరే నేనైతే కాఫీ తాగుతుంది. చిక్కుడు టమాటా వేస్తావా? అస్సలు టమాటా వేయచ్చు కదా, మంచిగా ఉంటుంది. వెయ్య కదండి, టమాటా వేస్తే నేను తినగా. సరే నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు నీళ్ళు తాగింది ఎనర్జీ వచ్చింది ఇక. పచ్చిపులుసు అన్నా నీ ఇష్టం, నీ ఓపిక. నీకు ఓపిక ఉంటే చేయి, ఎందుకంటే ఈరోజు పని ఎక్కువైంది కదా నీకు. అలా పల్లీలు పొడి వేస్తావా? ఇక ఉక్కని ఫ్రై లాగా చేసేస్తా. ఓకే ఓకే. టమాటా చారు అన్నా, పచ్చిపులుసు అన్నా. చిక్కుడుకాయ కదా, పచ్చిపులుసు బాగుంటుంది. పచ్చిపులుసు ఇక్కడ మీ అమ్మడి ఇక్కడ తెచ్చిన కలమాక తెచ్చింది. ఇంత తెంపి పెట్టుకుని ఉంటే తెంపి పెట్టాలి, టైం లేక పెట్టలేదు. మిల్కీ కానీ చెప్తే తెంపుతుంటే కదా. కానీ ఏం చేస్తారురా? ఫోన్ ఏం చూస్తారా? చదివేది ఏం లేదా? చదివే చూస్తున్నావు నువ్వురా? నువ్వు చూసినప్పుడు చదివే చూస్తారు, పోయినాక మళ్ళీ రీల్స్ చూస్తారు. వీరికి చదివే చూస్తుంది నాకు తెలుసు, కానీ వాడే సబ్జెక్ట్ చూడండి, నాలెడ్జ్ వచ్చేది చూడాలి. వీళ్ళకి అవే చూస్తుంది. దాని గురించి చూడు. నీకు నువ్వేం చూస్తున్నావురా? లక్ష్మి అప్పుడప్పుడు పిల్లలకు చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట, పిల్లలు ఏం చూస్తారు మొబైల్స్ అని. మీరు మీ పిల్లలకు ఎప్పుడైనా మొబైల్ చూస్తూ ఉంటే చెక్ చేయండి. కరెక్టే కదా? అప్పుడప్పుడు వాళ్ళ మీద కొంచెం నిఘా వేసి ఉంచాలి అన్నమాట. ఈ ఫోన్లకు అలవాటు అయిన నుంచి ఫోన్లే చూస్తారు. వీళ్ళకైతే చదువుకునేది వస్తుంది. కన్నిగాడు కూడా చదువుకున్నాక దేవుళ్ళు అవి చూస్తాడు, కానీ ఒక్కోసారి రీల్స్ చూస్తాడు. ఇక నీకు ఇష్టమైన అరిసెలు తెచ్చిన కిరాణా షాప్లో ఉండే. నాకు మస్తు ఇష్టం ఫ్రెండ్స్ అరిసెలు. అయితే నాకు స్వీట్లలో ఎక్కువ ఏమి ఇష్టం అంటే అరిసెలు, గులాబ్ జామ్. వీళ్ళకి తింటా పర్సనాలిటీ చూసుకో ఒకసారి. టేస్ట్ బాగుందా? సూపర్. ఇదా
ఏం చేస్తున్నావు మమ్మీ? ఇదేంటిది? పచ్చి పులుసు చేస్తున్నా, చిక్కుడుకాయ చేస్తున్నా కదా. చిక్కుడుకాయ ఫ్రై చేసిన కాబట్టి ఇది కొంచెం పచ్చి పులుసు చేస్తున్నా. చిక్కుడుకాయ ఫ్రైయా? ఫ్రై. టమాటాలు వేయలేను అందుకని. జొన్న రొట్టె చేయవా? చేస్తా, ఈ పచ్చి పులుసు చేసి జొన్న రొట్టె చేస్తా. ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు. పచ్చి పులుసు మరి అయిపోయినట్టు, ఇది తాలు పెట్టేస్తే. మళ్ళీ జొన్న రొట్టె? జొన్న రొట్టెకి టైం పడుతుంది. ఆవాలు, జీలకర్ర, తాలింపు వేస్తున్నావా? అయిపోయింది మమ్మీ పచ్చి పులుసు? అయింది. మంచి స్మెల్ వస్తుంది. అవు అని మమ్మీ అయినా మమ్మీ వంట అయింది వంట. ఆకలి అవుతుంది, పెట్టే ఎంతసేపు పెడతా. టేస్ట్ చేసి చెప్పి ఎట్లుందో. నేను టేస్ట్ చేయకని అది చేస్తాడు ఈరోజు. పిరుగు అయితే ఇంకెందుకు లేట్? అరే కన్నీ, ఒకసారి ఏమేమి చేసినా చూపి మమ్మీ. రొట్టెలు, చిక్కుడుకాయ ఫ్రై, పచ్చి పులుసు, రైట్ అన్నం. ఎట్లయిందా? సూపర్. మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మా డిన్నర్ అయితే ఈరోజు ఇదే. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.